అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీమిండియా క్రికెట్కు బ్రహ్మాస్త్రంలా మారాడు జస్ప్రీత్ బుమ్రా. వైవిధ్యమైనటువంటి బౌలింగ్తో ఇండియాకు అద్భుత విజయాలను అందిస్తూ ఉన్నాడు. వికెట్లు తీయాలన్నా, మ్యాచ్ టర్న్ చేయాలన్నా, ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కట్టడి చేయాలన్నా బుమ్రా వల్లే సాధ్యమవుతుందని ప్రతి క్రికెట్ జట్టు కెప్టెన్ చెప్తున్నాడంటే అతిశయోక్తి కాదు. టీ20 వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్ల్లోనూ బుమ్రా అదరగొట్టాడు. బుమ్రా బౌలింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ లవర్స్. ఈసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు బుమ్రా. అక్షర్ పటేల్తో సమానంగా 14 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. గత టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు గెలుచుకున్నాడు. ఈసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుపొందాడు. అత్యంత అరుదైనటువంటి బౌలర్గా రికార్డులకు ఎక్కాడు జస్ప్రీత్ బుమ్రా. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వైవిధ్యమైనటువంటి బౌలింగే కాదు, దీనికి సంబంధించి పరుగులు కట్టడి చేయాలన్నా, కీలకమైనటువంటి సమయంలో వికెట్లు తీయాలన్నా కానీ, బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా కానీ బుమ్రాకే సాధ్యం. మరోసారి తనదైనటువంటి మార్క్. గతంలో కొన్ని మ్యాచ్ల్లో అడపదడప తాను తన మీద పెట్టుకున్నటువంటి అంచనాలని అందుకోకపోవడం కానీ, కొన్ని మ్యాచ్ల్లో ఎక్కువగా రన్స్ ఇవ్వడం కానీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి ఇది రాణించాల్సినటువంటి మ్యాచ్, డెఫినెట్గా వికెట్లు తీయాలి, పరుగుల్ని కట్టడి చేయాలనుకున్నటువంటి సమయంలో తాను ఆడినటువంటి ఆట తీరు ప్రతి క్రికెట్ టీముకు సంబంధించి కెప్టెన్ చెప్తున్నటువంటి మాట. అలాంటి బౌలర్ ఒకడున్నా కానీ ప్రతి మ్యాచ్ మేము విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది అని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారంటే ఏంటి, బుమ్రా గురించి ఏం చెప్తారు మీరు? ఎస్ మురళి, జస్ప్రీత్ బుమ్రా గురించి మనం మాట్లాడుకోవడానికి అంటే ప్రతిసారి మనం మాట్లాడిన పొగడ్తల గురించి ఉంటుంది దాదాపు. ఎందుకంటే అతని కెరీర్ లో కొంత ఎప్పుడన్నా ఫామ్ కోల్పోయినప్పుడు మినహా మిగిలిన ప్రతిసారి కూడా జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు అనేది అయితే ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి తాజాగా ముగిసినటువంటి టీ20 సిరీస్, టీ20 వరల్డ్ కప్ లో కూడా అతను ఆట తీరు ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో అతను వికెట్లు తీసినటువంటి విధానం కానీ, మొన్న వెస్టిండీస్ మ్యాచ్ లో కానీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కానీ, నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కానీ ఎక్కడ కూడా అంటే ఒక టెస్ట్ బౌలర్ సాధారణంగా ఇటువంటి ప్రదర్శనలు అనేవి టెస్ట్ బౌలింగ్ లో చూస్తూ ఉంటాం, టెస్టుల్లోనో లేదా వన్డేల్లోనో చూస్తూ ఉంటాం. కానీ బుమ్రా టీ20లో చూపించడం అనేది నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. కీలకమైనటువంటి సమయాల్లో అతను తీస్తున్నటువంటి వికెట్లు కానీ, లేదు పరుగులను కట్టడి చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది అంటే మిగిలిన బౌలర్లకు కూడా కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కీలకమైన సమయాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా, అంటే ఇతర బౌలర్లందరూ బ్యాట్స్మెన్లు విజృంభిస్తున్న సమయంలో బౌలర్లందరూ కూడా ఒత్తిడిలో ఉంటారు. కానీ బుమ్రా మాత్రం చాలా తెలివిగా వాళ్ళని కంట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా మనం అంటే స్లో యార్కర్స్ కానీ లేదా అతన్ని మొత్తం ఈ టోర్నీ మొత్తం కూడా దాదాపుగా 60 స్లో బాల్స్ వేసాడు. 60 స్లో బాల్స్ వేస్తే అందులో దాదాపుగా 9 నుంచి 10 వికెట్లు పడ్డాయి. అతను తీసినటువంటి 14 వికెట్లు కూడా స్లో బాల్స్ కి ఎక్కువ వికెట్లు పడినటువంటి పరిస్థితి. ఆయన తీసిన 4 వికెట్లు కూడా స్లో బాల్స్ కే పడ్డాయి. కాబట్టి ఎకానమీ రేట్ కూడా పరుగులు ఎక్కువగా ఇవ్వట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అతని యావరేజ్ చూస్తే కూడా చాలా అద్భుతంగా దాదాపు 12-13 ఉన్నట్టుంది యావరేజ్ కూడా. అలాగే కీలకమైనటువంటి సమయాల్లో అతను బౌలింగ్ అంటే ఎకానమీ రేట్ పరంగా చూసుకున్నది టోర్నీ మొత్తంలో ది బెస్ట్ ఎకానమీ రేట్ జస్ప్రీత్ బుమ్రాది, అది కూడా 6.21. కాబట్టి అలాగే స్ట్రైక్ రేట్ కూడా 12 ఉంది. కాబట్టి ఈ టోర్నీలో మనం చూసుకున్న ఏ బౌలర్ కి కూడా అంటే టాప్ ఆర్డర్ వికెట్లు తీసినటువంటి ఏ బౌలర్ కి కూడా 12 స్ట్రైక్ రేట్ లేదు, అదేవిధంగా యావరేజ్ 12 లేదు. కాబట్టి 14 వికెట్లు తీసిన అంటే అక్షర్ పటేల్ తో సమానంగా 14 వికెట్లు తీశాడు. కాబట్టి నిన్న అతను తీసినటువంటి వికెట్లు కానీ, నిన్న అతను చేసినటువంటి బౌలింగ్ కానీ, లేదంటే ఇంగ్లాండ్ మీద చేసినటువంటి బౌలింగ్ కానీ, తీసినటువంటి వికెట్లు కానీ, ఇవన్నీ కూడా మ్యాచ్ ని మన వైపుకు మలుపు తిప్పాయి అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. 2024-25 ఆస్ట్రేలియా సిరీస్ లో అతను అద్భుతంగా రాణించాడు. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కొంత ఇబ్బంది పడ్డాడు కానీ పర్వాలేదు అనిపించాడు. అలాగే ఐపీఎల్ లో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్టున్నాడు, ఐపీఎల్ లో ఆడాడు. అలాగే ఆ తర్వాత ఆడినటువంటి మ్యాచ్లకు సంబంధించి కొంత ఫిట్నెస్ సమస్యలతో కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇంగ్లాండ్ లో ఆడినటువంటి టెస్ట్ సిరీస్ లో కొంత ఫెయిల్ అయ్యాడు. టెయిల్ ఎండర్ల వికెట్లే తీశాడనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఫిట్నెస్ పరంగా కూడా బుమ్రా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. కీలకమైనటువంటి సమయాల్లో అతను అంటే ఫిట్నెస్ ని నిలుపుకోవడం, అదే విధంగా బౌలింగ్ పరంగా కూడా వేరియేషన్స్ అంటే చాలా వరకు కూడా ఫాస్ట్ బౌలర్లు అనగానే క్రికెట్ అంటే చాలా వరకు 140-150 వేయటం క్రికెట్ అనుకుంటారు చాలా మంది. కానీ అది కాదు, స్లో బాల్స్ అనే దానికి సంబంధించి బుమ్రా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఈ పిచ్ నుంచి వచ్చేటువంటి వేరియేషన్స్ ను బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ చక్కగా వినియోగించుకుంటారు అని చెప్పి అదే జరిగింది. బుమ్రా చక్కగా పిచ్ నుంచి వస్తున్నటువంటి వేరియేషన్స్ చాలా చక్కగా వినియోగించుకున్నాడు. స్లో బాల్స్, ఆ సాయిల్ ఏదైతే ఉందో బ్లాక్ రెడ్ కాంబినేషన్ సాయిల్ ని అతను వినియోగించుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి.
రైట్. అంటే దీనికి సంబంధించి ఒక పక్క వ్యూహంతో బౌలింగ్ చేస్తాడు అనేటువంటి టెక్నికల్ చాలా ఇదిగా ఉంటుంది, కానీ బ్యాట్స్మెన్ మూవ్ని బట్టి తను ఏ విధంగా ఆడుతున్నాడు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే 1-2 బాల్స్ తను స్కోర్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, తర్వాత వేసేటువంటి బాల్ మాత్రం డెఫినెట్గా ఒక వ్యూహంతోనే వేస్తాడు బుమ్రా అనేది కూడా పర్టికులర్గా నిరూపితమైంది కదా. ఈ కోణాలు ఎలా చూడాలంటారు మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ. మొన్న 16 ఓవర్ అనుకుంటా బుమ్రా వేసినప్పుడు జాకబ్ బేతల్ అప్పుడు 6 కొట్టాడు. అది లెగ్ సైడ్ బాల్ జారిపోయింది, 6 కొట్టాడు. కానీ ఆ తర్వాత బాల్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో అంటే నాకు అలాంటి కంబ్యాక్ అనేది బాగుంటుంది. అంటే ఒక బాల్ 6 వెళ్ళినా సరే తర్వాత బాల్ కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఉంటాయి. ఇది బుమ్రాలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ కీలకమైనటువంటి సమయంలో ఈ వికెట్ తీయాలి అనుకున్నప్పుడు బుమ్రా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ప్లాన్ తో వస్తాడు, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా మంది బౌలింగ్ యాక్షన్ కారణంగా బుమ్రాకి ప్లస్ అవుతుంది అనుకుంటారు. బౌలింగ్ యాక్షన్ అది ఇప్పుడు అజంతా మెండిస్ లేదంటే ముత్తయ్య మురళీధరన్ కొంతకాలం ప్రభావం చూపించారు, కానీ అంటే ప్రభావం చూపించలేదు, కొంతకాలం ప్రభావం చూపించారు. తర్వాత వాళ్ళు బౌలింగ్ యాక్షన్ అర్థం చేసుకుని హిట్టింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ కి సంబంధించి ముత్తయ్య మురళీధరన్ సక్సెస్ అవుతాడు అనుకున్నారు, కానీ ఐపీఎల్ లో మురళీధరన్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే అజంతా మెండిస్ 2009, 2010లో జరిగినటువంటి ఆసియా కప్ లో అతను ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఇబ్బంది పెట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు 6 కీలక వికెట్లు తీశారు. ఆ తర్వాత అతని బౌలింగ్ యాక్షన్ గురించి, క్యారమ్ బాల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత తుక్కు కొట్టారు. అలాగే మన బౌలర్లకు సంబంధించి కూడా రవిచంద్రన్ అశ్విన్ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు. కానీ బుమ్రా విషయానికి వస్తే ఇది కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్ గా కనబడుతుంది. బుమ్రాకి సంబంధించి వీడియోలు చూసినా సరే, అంటే వీడియోలు చూసి చాలా వరకు కూడా బరిలోకి దిగుతూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి గ్రౌండ్ లోకి వెళ్ళేసరికి అతని వేరియేషన్స్ అనేది ప్రత్యర్థుల్ని ఎంతగానో ఒత్తిడికి గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద జస్ప్రీత్ బుమ్రా తనదైనటువంటి ఆట తీరుతో మరోసారి టీమిండియాకి అయితే విజయాన్ని అందించాడు. క్రికెట్ లవర్స్ చెప్తోంది ఏంటంటే ఒక బ్రహ్మాస్త్రంలా కూడా మారిపోయాడు టీమిండియాకి అని కూడా బుమ్రా గురించి చెప్తున్నారు అభిమానులు. వైవిధ్యమైనటువంటి బౌలింగ్తో ఇండియాకు అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు. T20 వరల్డ్ కప్ 2026 అనేది మరపురాని విజయంగా తన హిస్టరీలో మిగిలిపోతుందంటున్నారు. వికెట్లు తీయాలన్నా, మ్యాచ్ టర్న్ చేయాలన్నా, ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయాలన్నా బుమ్రా వల్లే సాధ్యం అనేది కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి.